హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆలు బజ్జీలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వాతావరణం చల్లారాక ఇలా మనం ఆలు బజ్జీలు వేసుకొని సాయంత్రం వేడి ఆలు బజ్జీలను తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆలు బజ్జీలు ఎక్కువసేపు క్రంచిగా క్రిస్పీగా ఉండడానికి పిండిని ఎలా కలుపుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ గా నేను చూపించబోతున్నాను. మనకు ఆలు బజ్జీ అనేది లోపల ఆలు అనేది చాలా సాఫ్ట్ గా, మనకు బజ్జీ అనేది క్రిస్పీగా క్రంచీగా వచ్చింది. ఇప్పుడు ఈ ఆలు బజ్జీ క్రంచీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ గా చూపించబోతున్నాను. పిండిని ఎలా కలపాలో, ఎలా మనం బజ్జీలు వేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆలు బజ్జీ చేయడం కోసం నేను ఇక్కడైతే ఒక బంగాళదుంప తీసుకున్నాను. బంగాళదుంప అనేది మనకు ఈ విధంగా ఉండాలి, గుండ్రంగా ఉండాలి, మీడియం సైజ్ లో. పైన పొడుగు తీసేసి బాగా నీటిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము బంగాళదుంపని చిన్న పీసెస్ గా ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని మనము మరొకసారి వాటర్ లో బాగా క్లీన్ చేసేసుకోవాలి. బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్లు లేకుండా ఆరబెట్టుకోవాలి. మనకు వాటర్ ఉంటే మనకు ఆ పిండి కోటింగ్ అనేది సరిగ్గా పట్టదు, కాబట్టి మనము వాటర్ ఎండేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. లేకపోతే ఒక క్లాత్ తో అయినా పైన మనము నీట్గా వాటర్ పోయేంత వరకు, డ్రై అయ్యేంత వరకు మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్ లో 150 గ్రాముల వరకు శనగపిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడిని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది ఆప్షనల్ అండి. పసుపును వేసుకున్నాక రుచికి తగినంత ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని, కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి మనము పొడిగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా మనము కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి. కనుక మనము కొంచెం వాటర్ వేసుకొని పిండిని అనేది ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం వాటర్ వేసుకొని మరొకసారి బాగా 5 నిమిషాల వరకు మనం కలుపుతా ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకు బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి. మనకు ఫైనల్ గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది. ఇది మరి పల్చగా మరి మందంగా కాకుండా ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని పిండిలో ఈ విధంగా మనము కలుపుకొని బజ్జీలు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి చేసుకొని మనము మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడైందో లేదో మనము కొంచెం పిండిని ఆయిల్లో వేస్తే మనకు ఆయిల్ వేడైందో లేదో తెలిసిపోతుంది. ఆయిల్ అనేది బాగా వేడైంది. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కొక్కటిగా మనము బజ్జీలు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ ప్యాన్ లో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే మనం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి. వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనము నిదానంగా మనము కలుపుకోవాలండి. సరి బాగా కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా క్రంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మిగిలినవన్నీ కూడా అదే విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి. నిజానికి చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతాయి. ఆలు బజ్జీలను ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ గా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆలు బజ్జీలు అనేవి మనకు రెడీ అయిపోయింది. వేడి ఆలు బజ్జీలను మనము ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లోపల ఆలు అనేది చాలా బాగా ఫ్రై అయింది. బయట క్రిస్పీగా క్రంచిగా లోపల సాఫ్ట్గా ఆలు అనేది ఉడికింది. పిండి అనేది కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తాను. మీరు ఒకసారి ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేసుకొని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.